హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది టెక్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ టూల్ బార్ గురించి తెలుసుకుందాం. ఈ అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ టూల్ బార్ని ఉపయోగించి పాయింట్స్ని ఎలా యాడ్ చేయాలి, కోఆర్డినేట్ సహాయంతో పాయింట్స్ని ఎలా యాడ్ చేయాలి, లైన్ యొక్క లెంత్ని ఎలా మెజర్ చేయాలి, అదేవిధంగా ఒక లైన్ మీద కటింగ్ పాయింట్ని ఎలా క్రియేట్ చేయాలి, మరియు ఒక లైన్ మీద ఆఫ్సెట్ పాయింట్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం 2 లేయర్స్ని క్రియేట్ చేసుకోవాలి. అందులో ఒకటి పాయింట్ లేయర్, రెండవది లైన్ లేయర్. మనం ఒక పాయింట్ని క్రియేట్ చేయాలి అంటే పాయింట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని టాబులేటింగ్ ఆన్ చేసుకొని యాడ్ పాయింట్ ఫ్యూచర్ సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేయగానే మనకు ఒక పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా మనకు ఆ పాయింట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ అట్రిబ్యూట్స్ టూల్ బార్లో మనకు ఐడెంటిఫై ఫీచర్ అని ఉంటుంది. దానిని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఐడెంటిఫై రిజల్ట్స్ అని ఒక ప్యానల్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆ పాయింట్ పై క్లిక్ చేయగానే లేదా డ్రాగ్ చేయగానే ఆ పాయింట్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఆ పాయింట్ని డిలీట్ చేయాలి అంటే సెలక్షన్ టూల్ బార్లో సెలెక్ట్ ఫీచర్స్ పై క్లిక్ చేసి ఆ పాయింట్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయవచ్చు. ఇక్కడ మనం పాయింట్ని డైరెక్ట్గా యాడ్ చేసాము వితౌట్ కోఆర్డినేట్స్తో. కానీ ఇప్పుడు మనం విత్ కోఆర్డినేట్స్తో పాయింట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. విత్ కోఆర్డినేట్స్తో మనం పాయింట్ని క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ ఒక టూల్ బార్ గురించి తెలిసి ఉండాలి. దాని పేరు అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ టూల్ బార్. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఆ టూల్ బార్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు కొన్ని టూల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం పాయింట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని యాడ్ పాయింట్ ఫీచర్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ టూల్ అనేది ఎనేబుల్ అయింది. ఇప్పుడు దాన్ని క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ప్యానల్ కనిపిస్తుంది, అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ ప్యానల్. ఇందులో మనకు 3 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ది కన్స్ట్రక్షన్ మోడ్, సెకండ్ది ప్యారలల్ మోడ్, థర్డ్ వన్ పర్పెండిక్యులర్ మోడ్. ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ మోడ్ యూజ్ చేసి పాయింట్స్ అనేవి క్రియేట్ చేద్దాము. ఈ కన్స్ట్రక్షన్ మోడ్ అనేది ఎప్పుడు ఆన్ చేసుకోవాలి, ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలి అనేది తెలుసుకుంటే పాయింట్స్ అనేవి ఈజీగా క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ మనకు కింద డి, ఏ, ఎక్స్, వై అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మనకు డి అంటే డిస్టెన్స్, ఏ అనేది యాంగిల్, ఎక్స్, వై అనేవి కోఆర్డినేట్స్. ఎక్స్ అంటే ఈస్టింగ్ కోఆర్డినేట్, వై అంటే నార్థింగ్ కోఆర్డినేట్. ఇప్పుడు చూడండి, కోఆర్డినేట్స్ యూజ్ చేసి పాయింట్స్ ఎలా క్రియేట్ చేయాలో. ఇప్పుడు మనం పాయింట్ని క్రియేట్ చేయాలంటే ఈస్టింగ్ నార్థింగ్ కోఆర్డినేట్స్ కావాలి. ఇక్కడ ఎక్సెల్లో మనకు XY కోఆర్డినేట్స్ కనిపిస్తున్నాయి కదా. అందులో నుంచి ఎక్స్ కోఆర్డినేట్ని కాపీ చేసుకొని ఇక్కడ మనకు ఎక్స్ ప్లేస్లో పేస్ట్ చేద్దాం. ఇక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. లాక్ సింబల్ పై క్లిక్ చేయగానే మనకు ఎక్స్ అనే కోఆర్డినేట్ లాక్ అయిపోతుంది. ఒకవేళ మనం పొరపాటున లాక్ చేయకుండా కర్సర్ అనేది మ్యాప్ వ్యూ విండోకి మూవ్ చేస్తే ఆటోమేటిక్గా కోఆర్డినేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనం లాక్ చేశాక మాత్రమే కర్సర్ అనేది మూవ్ చేయాలి. ఇక్కడ చూడండి, లాక్ చేయగానే మనకు y డైరెక్షన్లో ఒక లైన్ అనేది క్రియేట్ అయింది. అలాగే మనం ఇప్పుడు y కోఆర్డినేట్స్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. చూడండి, ఇక్కడ లాక్ చేయగానే x డైరెక్షన్లో ఇంకో లైన్ అనేది క్రియేట్ అయింది. మనకి ఎక్కడైతే ఆ 2 లైన్లు జంక్షన్ పాయింట్ ఉంటుందో ఆ 2 లైన్లు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ మనకు పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, మనకు పాయింట్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఒక లైన్ మీద కటింగ్ పాయింట్ని ఎలా ప్లేస్ చేయాలో తెలుసుకుందాం. ఈ లైన్ మీద కటింగ్ పాయింట్ క్రియేట్ చేయాలంటే ముందుగా ఈ లైన్ యొక్క లెంత్ మెజర్ చేద్దాం. ఈ లైన్ యొక్క లెంత్ మెజర్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, అట్రిబ్యూట్ టూల్ బార్లో మెజర్ లైన్ అని ఉంటుంది. దానిని ఉపయోగించి మనం లైన్ యొక్క లెంత్ అనేది మెజర్ చేయవచ్చు. చూడండి, ఈ లైన్ యొక్క లెంత్ 254.98 అంటే 255 ఉంది. మనం ఇప్పుడు కటింగ్ పాయింట్ అనేది 1, 2 లైన్ మీద
1 నుంచి 2కి వెళ్ళేటప్పుడు 143 డిస్టెన్స్‌లో పాయింట్‌ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం పాయింట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని, యాడ్ పాయింట్ ఫీచర్ ఆన్ చేసుకొని, ఇక్కడ మనం ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ మోడ్ అనేది ఆన్ చేసుకోవాలి. కన్‌స్ట్రక్షన్ మోడ్ అనేది ఎందుకు ఆన్ చేస్తామంటే, కన్‌స్ట్రక్షన్ మోడ్ ఆన్ చేయకుండా ఇక్కడ క్లిక్ చేస్తే పాయింట్ అనేది డైరెక్ట్‌గా ప్లేస్ అవుతుంది. కానీ మనకు కావాల్సినది పాయింట్ అనేది సమ్ డిస్టెన్స్‌లో ప్లేస్ అవ్వాలి కాబట్టి కన్‌స్ట్రక్షన్ మోడ్ అనేది ఆన్ చేసుకుంటాం. కన్‌స్ట్రక్షన్ మోడ్ అనేది ఆన్ చేసుకుంటే క్లిక్ చేసినా గానీ పాయింట్ అనేది ప్లేస్ అవ్వదు. ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా! ఇది ఫైనల్‌గా మనం పాయింట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఈ లైన్ అనేది విజిబుల్‌లో ఉండదు. ఇప్పుడు డిస్టెన్స్ ఇవ్వండి. 143 అని ఇస్తున్నా. డిస్టెన్స్ ఇచ్చాక లాక్ చేయండి. ఇక్కడ 1 అనే పాయింట్ నుంచి 143 డిస్టెన్స్‌లో ఒక సర్కిల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనకు ఫైనల్‌గా పాయింట్ అనేది క్రియేట్ అవ్వాలి కాబట్టి కన్‌స్ట్రక్షన్ మోడ్ అనేది ఆఫ్ చేసుకుంటాము. ఇక్కడ పాయింట్ 2 దగ్గర క్లిక్ చేయగానే 143 డిస్టెన్స్‌తో ఒక పాయింట్ అనేది క్రియేట్ అయింది. ఒకసారి డిస్టెన్స్ చెక్ చేద్దాం. చూడండి 143 ఎగ్జాక్ట్‌గా సరిపోయింది. అలానే మనకు పాయింట్ 1 నుంచి బ్యాక్‌కి పాయింట్ ప్లేస్ అవ్వాలి అంటే డిస్టెన్స్ ఇచ్చేటప్పుడు డిస్టెన్స్‌కి ముందు మైనస్ ఇస్తే మనకు పాయింట్ అనేది ఆటోమేటిక్‌గా అదే లైన్ డైరెక్షన్‌లో బ్యాక్ సైడ్ ప్లేస్ అవుతుంది. ఈ విధంగా మనం కటింగ్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలానే మనం ఆఫ్‌సెట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా మనం కన్‌స్ట్రక్షన్ మోడ్ అనేది ఆన్ చేసుకోవాలి. కన్‌స్ట్రక్షన్ మోడ్‌కి షార్ట్‌కట్ అనేది సి. సి క్లిక్ చేయగానే కన్‌స్ట్రక్షన్ మోడ్ అనేది ఆన్ అవుతుంది. మళ్ళీ సి క్లిక్ చేయగానే కన్‌స్ట్రక్షన్ మోడ్ అనేది ఆఫ్ అవుతుంది. పాయింట్ 1 నుంచి 2కి వెళ్ళేటప్పుడు 98 కటింగ్ పాయింట్ డిస్టెన్స్‌తో 50 ఆఫ్‌సెట్‌తో పాయింట్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం కన్‌స్ట్రక్షన్ మోడ్ ఆన్ చేసుకొని పాయింట్ 1 వద్ద క్లిక్ చేద్దాము. ఇక్కడ డిస్టెన్స్ 98 ఇస్తున్నా. ఇక్కడ డిస్టెన్స్‌కి షార్ట్‌కట్ డి. డిస్టెన్స్ ఇచ్చాక లాక్ సింబల్ పై క్లిక్ చేసినా లేదా ఎంటర్ ప్రెస్ చేసినా డిస్టెన్స్ అనేది లాక్ అవుతుంది. ఇప్పుడు పాయింట్ 2 వద్ద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు 98 వద్ద మళ్ళీ మనకు లైన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఆఫ్‌సెట్ డిస్టెన్స్ ఇవ్వాలి. నేను 50 అని ఇస్తున్నా. ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి 50 డిస్టెన్స్‌తో మళ్ళీ మనకు ఇంకో సర్కిల్ అనేది క్రియేట్ అయింది. మనకు ఆఫ్‌సెట్ అనేది ఆ లైన్‌కు ఎప్పుడైనా 90 డిగ్రీస్‌లో ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ యాంగిల్ అనేది 90 ఇచ్చి లాక్ చేయండి. యాంగిల్‌కి షార్ట్‌కట్ ఏ. ఇక్కడ మనకు పాయింట్ అనేది లైన్‌కి లెఫ్ట్ సైడ్ కావాలా? రైట్ సైడ్ కావాలా? అని అడుగుతుంది. మనం లెఫ్ట్ సైడ్‌లో క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం పాయింట్ క్రియేట్ చేసే ముందుగా మనం కన్‌స్ట్రక్షన్ మోడ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. కన్‌స్ట్రక్షన్ మోడ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేయగానే పాయింట్ అనేది ఆ లైన్‌కి లెఫ్ట్ సైడ్‌లో ప్లేస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కన్‌స్ట్రక్షన్ మోడ్ అనేది ఎప్పుడైతే మనం ఆపరేషన్ స్టార్ట్ చేస్తామో అప్పుడు కన్‌స్ట్రక్షన్ మోడ్ ఆన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆపరేషన్ అనేది ఎండ్ చేయాలనుకుంటామో అప్పుడు కన్‌స్ట్రక్షన్ మోడ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ.